వెల్కమ్ టు రామోజీ టీవీ న్యూస్. అనంతపురంలో దండుపాల్యం బ్యాచ్ అరాచకాలు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కనుసన్నల్లో దండుపాల్యం సినిమాలో మాదిరి ఎమ్మెల్యే దగ్గుపాటి నగరంలో అరాచకం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించినా ఎమ్మెల్యే అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారని, అడ్డుకున్న వారిపై భౌతిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి సొంత పార్టీ నాయకుల స్థలాలను కూడా వదలడం లేదని ఆరోపించారు. ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా లేదా వ్యాపార సముదాయాలు, షోరూంలు ఏర్పాటు చేయాలన్నా ఎమ్మెల్యేకు భారీగా ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరం అంటేనే ప్రశాంతతకు మారుపేరు కూడా. చాలామంది కూడా ఇతర ప్రాంతాల వారు ఇక్కడ రిటైర్డ్ అయినప్పటి నుంచి కూడా ప్రశాంతంగా ఉంటుందని, వాతావరణం బాగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా కలుపుకొని పోతారని చెప్పేసి ఇక్కడే స్థిర నివాసం కూడా ఏర్పడుతుంది. చాలామంది కూడా ఇతర ప్రాంతాల వారు, ఇక్కడ రాయలసీమ వాళ్ళే కాదు, ఈవెన్ కోస్తా వాళ్ళు కూడా ఇక్కడ కన్నా వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడే కూడా స్థిర నివాసం ఏర్పడుతుంది. ఎక్కడ కానీ ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ వ్యాపారాలు చేసినా మామూలుగా వారి పార్టీ ఏ కార్యక్రమాలు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి చేసినా కూడా ఎవరికి అభ్యంతరం కూడా ఎవరు కానీ పెట్టలేని వాతావరణం గతంలో ఇంత వచ్చింది. కానీ ఇప్పటి పరిస్థితి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా భిన్నంగా కూడా ఈరోజు అనంతపురం నగరం యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఎలా పరిస్థితి అంటే ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఉదయం లేస్తానే ఎవరైనా కానీ ఒక టీవీ చూడాలన్నా లేకుంటే న్యూస్ పేపర్ చూసినా కూడా ఏదో రకంగా ఈ నగరంలో మంచి నడిబొడ్డులో కూడా దౌర్జన్యాలు, దాడులు, ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా నిత్యం కూడా నిలయంగా కూడా మారిపోయింది ఈరోజు అనంతపురం పట్టణం అంతా కూడా. గతంలో మనమంతా కూడా ఒక సినిమా చూసాం, దండుపాల్యం అని. సేమ్ ఆ దండుపాల్యం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది కూడా. ఎవరైతే దీన్ని అన్నీ కూడా రక్షించుకొని మరీ ముఖ్యంగా ఎలక్షన్ టైంలో మేము ఈ అనంతపురం పట్టణాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు, మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్యపరులని, ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపరుల అరాచక శక్తులందరినీ కూడా, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను, ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా కానీ ఒక ఖాళీ స్థలం ఉంటే చాలు, ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఆ స్థలానికి కంచె వేసుకోవడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని, పోలీసు వారిని కూడా తనకు కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం, ఇది నిత్యకృత్యం కూడా అయిపోయింది. ఇంకా ఏమన్నా చేస్తే దాడులు చేస్తారు. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన లేనిపోని ఆరోపణలు చేసేదే కాదు, వారిపైన కూడా దాడి చేసే రకంగా, వారి అనుచరులపైన కూడా దాడి చేసే విధంగా కూడా ఈరోజు కూడా ఈ దండుపాలెం బ్యాచ్యం అంతా కూడా, అనంతపురం దండుపాలెం బ్యాచ్యం అంతా కూడా వ్యవహరిస్తూ ఉంది. దీనికి వారందరూ కూడా ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా కానీ మీరు ఏమైనా చెప్పండి, ఎవరికైనా కంప్లైంట్ చేయండి, ఏ పోలీస్ అధికారికైనా చెప్పుకోండి, మాకు ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్టజెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం, కూటమి పార్టీ తెచ్చుకున్నాము.
అవన్నీ కూడా మాకు సంపాదించుకోవాలని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడంతా కూడా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏదైనా కానీ ఈరోజు మరీ కూడా విచిత్రంగా ఉంది ఈ పరిస్థితి. కేవలం ఖాళీ జాగానే కాదు, ఈరోజు కూడా ప్రభుత్వ స్థలమే అని కాదు, ప్రభుత్వ స్థలం కావచ్చు, ప్రైవేట్ స్థలం కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన సంక్రమించిన ఆస్తి కూడా ఈరోజు కూడా ఆక్యుపై అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక సినిమా థియేటర్లో ఒక సినిమా ఆడించాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, లేకుంటే ఒక మంచి షోరూమ్, ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదని కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పిన, లేకపోతే ఒక గుడ్డల షాప్ అనేది కూడా పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే ఒక గుడ్డల షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా, ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా ఇక్కడ వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారితో లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్తో పర్మిషన్ తీసుకుంటూనే వారికి కొద్దో రొక్కం అనేది కూడా ముట్ట చెప్పుతేనే ఈరోజు వారు వ్యాపారాలు కూడా చేసుకోవడానికి, ఇవన్నీ కూడా చేసుకోవడానికి. ఇదే కాదు, ఈరోజు ఈ పట్టణంలో ఎప్పుడు కానీ ఇంత అద్మానంగా అనేది ఎప్పుడు లేదు. ఈరోజు ఎవరైనా కానీ ఈ అనంతపురం పట్టణంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కాదు, దానికి చెందిన 4 ఈ నియోజకవర్గంలోనే ఒకరు సుమారైన వాడు ఒక ఇల్లు కట్టాలన్నా, చిన్నది ఇల్లు కట్టాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలి. వీళ్ళకి ఎమ్మెల్యే ఆఫీసులో అనేది కూడా ముట్ట చెప్తేనే ఈరోజు ఇక్కడున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, కమిషనరు పర్మిషన్ అనేది కూడా ఇస్తారు. లేకుంటే అక్కడ పోయి మీరు పోయి వారితో మాట్లాడమని చెప్పే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడే కాదు, అసలు పోలీస్ స్టేషన్లోకి పోయినా అదే పరిస్థితి చెప్తారు, తాలూకా ఆఫీసు పోయినా అదే పరిస్థితి చెప్తారు. కలెక్టర్ కూడా గట్టిగా చెప్పినా ఈ నుంచి ఎంఆర్ఓలు వచ్చేసి మేమేం చేయలేము, ముందు ఎమ్మెల్యే ఆఫీసు పోయి అక్కడ పర్మిషన్ తీసుకొని రాపోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి. ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితులు, ఇంత దుస్థితి అనేది కూడా అనంతపూర్లో మాత్రం ఎప్పుడు కానీ ఇంతవరకు కూడా, ఎందుకంటే అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా కూడా ఇటువంటి పరిస్థితి అనేది కూడా గతంలో ఎప్పుడూ లేదు. అనంతపురం పట్టణంలో నేను గతంలో చూశాను, ఎందుకంటే చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, ఉండిన కుటుంబం కాబట్టి, ఫ్యాక్షనిస్టులు కూడా పెద్ద ఫ్యాక్షనిస్టులు కూడా ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులు కూడా ఇక్కడ ఉన్న నివాసం అనేది కూడా ఉన్నా కూడా పట్టణానికి సంబంధించినంత వరకు ఎప్పుడు కానీ ఇంత దౌర్భాగ్యంగా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించలేదు ఎక్కడ కానీ. అటువంటి పరిస్థితులు ఈరోజు కూడా నెలకొని ఉన్నాయి. ఎందుకు నెలకొని ఉన్నాయంటే ఈరోజు ఎక్కడైనా కానీ పోలీస్ కంప్లైంట్ చేసిన యాక్షన్ అనేది కూడా లేదు. 19 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. 19 నెలల నుంచి కూడా ఈరోజు అనేకమైన సమస్యలపైన, అనేకమైన సంఘటనలపైన కూడా పోలీసులు ఇచ్చారు. మొట్టమొదటగా నాకు తెలిసినంత వరకు, బహిరంగంగా తెలిసినంత వరకు, నారాయణపురంలో బుడుబుడుకులోది ఒక 5 ఎకరాల 70 సెంట్లో ఏమో 5 ఎకరాలు 70 సెంట్లో 5.5 ఎకరాలు వాళ్ళది తీసుకొని కూడా ఈరోజు కూడా మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పి కంచె వేసేది కూడా ఏమీ జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడ కానీ యాక్షన్, పోలీస్ అనేవారు ఎక్కడ కానీ యాక్షన్ అనేది కూడా తీసుకోలేకపోయారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోలేకపోయారు. ఆ తర్వాత వారికి భరత్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన భరత్ యొక్క దగ్గర బంధువులు వైశ్యాస్, వారికి సంబంధించింది కూడా టక్కలపల్లి పొలంలో కూడా 3 ఎకరాలు పైబడి కూడా ఉంటే వారిది దౌర్జన్యంగా ఆక్యుపై చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పోయి మొరబెట్టుకున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వారికి వచ్చేసి కలెక్టర్కి, ఎస్పీకి చెప్పినా అంటాడు. దాని పరిస్థితి కూడా ఇంతవరకు కూడా ఉంది. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా శారదానగర్లో కావచ్చు, ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. అంతెందుకు ఎవరో ప్రొఫెసర్ కనకదుర్గ అనేది కోస్తా ప్రాంతం వారు, అంటే కాకినాడ దగ్గర పరిసర ప్రాంతాల వారు ఇక్కడ చాలామంది వచ్చేసి ఉద్యోగరీత్యా ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తూ రిటైర్డ్ అయిపోతే వాళ్ళకు వచ్చేసి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇక్కడే కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని ఇండ్లు ఇవన్నీ ప్రాపర్టీ కూడా ఉంటే ఒక యాక్సిడెంట్లో చనిపోతే దొంగ సర్టిఫికేట్లు అన్నీ కూడా సంపాదించి ఈరోజు వాళ్ళ పేరిట చేసుకొని కూడా ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో ఎవరైనా కానీ రిజిస్టర్ అనేది కూడా పోవాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ లేకపోతే అక్కడ వీళ్ళ యొక్క అనుచరులు అక్కడే వారిపైన కూడా ఈ రిజిస్టర్ ముందరే
దౌర్జన్యం చేసినా కూడా వారిపైన చర్యలు మాత్రం ఈరోజు కూడా లేవు. అటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరిగాయి. ప్రముఖ వార్తాపత్రికలు కూడా వార్తలు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఈ అధికారులు అనేవారు కూడా వారిపైన కూడా యాక్షన్ అనేది కూడా తీసుకోలేకపోయారు. అంతెందుకు వారి పార్టీకి సంబంధించిన వారే లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ స్వప్న గారు కావచ్చు, లేకుంటే వారికి ఒక ఫక్రుద్దీన్ అని చెప్పి ఏదో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ నడుపుకుంటే అతనికి ఆనవాయితీ కూడా ఎప్పుడు తీసుకొస్తారు. మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కూడా వారు నడుపుకుంటారు. ఎవరు నడుపుకుంటారో మాకు పేరు కూడా తెలియదు. వారి పార్టీకి సంబంధించిన వారేంట, వారు కూడా ముడుపులు లేదని వారిపైన దౌర్జన్యం. అంతేందుకు నేను కనీసం వారు ఇక్కడ మద్య వ్యాపారం చేయాలని కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని రావాలి. వారికి నెల కూడా వాళ్ళకి లాటరీలో తగిలినా వారి వ్యాపారం నడుపుకుని నెలలకు ముడుపులు అనేది కూడా ఇవ్వాలి. లేకుంటే వారిపైన కూడా దాడులు చేసేది. కడకు వాళ్ళ పార్టీకి చెందిన వెంకటరమణ అనే దానిపైన కూడా ఏకంగా కూడా దాడే కాదు, నిప్పు పెట్టే పరిస్థితి, కాల్చేంత వరకు కూడా పరిస్థితి కూడా ఈ జిల్లా కేంద్రంలోనే ఈరోజు జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కానీ వాళ్ళపైన ఇంతవరకు తెగజారిందంటే ఈ అధికారులు కావచ్చు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, లేకపోతే డిఐజీ గారు కానీ, ప్రముఖ ఎవరైతే దీనికి కారకులవుతారో, ఎవరైతే నాయకత్వం వహిస్తారో ఆ నాయకత్వం కనీసం ప్రశ్నించిన పాపాన్ని కూడా పోలేదు. వారి అనుచరులను కూడా ఎక్కడ కానీ కేసులు పెట్టి లోపల వేసిన పాపాన్ని కూడా పోలేదు ఈ 19 నెలల్లో. అందుకోసమే వాళ్ళకి ఎవరంటే కూడా చట్టం అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు, ఏం భయం లేదు. ఈరోజు అధికారులందరికీ వాళ్ళు చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి పైనుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంత యథేచ్ఛగా ఇవన్నీ కూడా చేసుకొని పోతూ ఉన్నారు. మాకే కాదు పై వారికి కూడా మేము ముడుపులు ఇవ్వాలి. గతంలో ఇచ్చినాం టికెట్ ఇప్పుడు కూడా మేము కూడా అక్కడ కూడా ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఈరోజు లాడ్జుల్లో కూడా రూమ్ ఈగిపోయినా కూడా లాడ్జుల్లో కూడా పేకాట జరగాలనే కూడా వీళ్ళ పర్మిషన్తో జరుగుతూ ఉంది. మట్కా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక జిల్లా కేంద్రంలోని దుస్థితి ఉంటే మిగతా చోట కూడా ఎటువంటి పరిస్థితి ఉందో రాష్ట్రమంతా కూడా ఈ పరిస్థితి అనేది కూడా ఉంది అని చెప్పి మేము చదువుకున్నాం, టీవీలో చూసాం. కానీ నిజంగా కూడా అనంతపురం పట్టణంలో మేము కళ్ళారా కూడా మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. కడకు వారి పార్టీ వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకునే పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం నగరంలో కూడా చోటు చేసుకున్న దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాము. ఈరోజు ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన దాడులు, అధికారులను కూడా విడిచిపెట్టుకోకుండా దాడులు అందరు కూడా. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. ఈరోజు ఈ బందిపోటులు దొంగ మాదిరి ఈ బందిపోటుల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో అలాగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు ప్రభుత్వం అనేది ఉందా? అసలు నువ్వు చూస్తూ ఉండవా? నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే వారు చెప్తా ఉన్నట్టుగా నీకు అన్నీ తెలిసే నువ్వు కూడా నటిస్తూ ఉండవా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నువ్వేమో చెప్తావు కలెక్టర్ల మీటింగులో, ఎస్పీల మీటింగులో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, గట్టిగా మీరు ప్రవర్తించండి అని చెప్తావు. ఇంకా కూడా మీరు ఎక్కడ చూసినా మీటింగులో, బహిరంగ మీటింగులో చెప్తావు. ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్కు ప్రాబ్లం అనేది కలిగిస్తే, విఘాతం కలిగిస్తే తోలు తీస్తా, తప్పెట్లు కొడతా అని చెప్తావే చంద్రబాబు నాయుడు. 19 నెలలైందే ఇక్కడ మీరు ముఖ్యంగా శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బంధువులు అశోక్ కావచ్చు, స్వరూప్ కావచ్చు, లేకపోతే గంగారాములో రాములో కలుసుకొని ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే కడగ ఎవరో బెంగళూరు పోయేవాళ్ళు, హైదరాబాద్కు పోయేవాళ్ళు కూడా రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, ఇట్లా బైపాస్ రోడ్లో కానీ లేకపోతే ఎన్హెచ్ రోడ్లో కూడా కార్లు నిలబెట్టి దోపిడీ చేస్తామన్నా కూడా ఇక్కడ అడిగే వాళ్ళే లేరు. ఎస్పీలకు చెప్పినా కూడా స్పందించేవాడే లేడు. కాబట్టి ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఈరోజు 2-3 రోజుల నుంచి వారి అనుచరులపైన కేసులు పెట్టినామంటావు. నీకు సోషల్ మీడియాలో ఎప్పుడో 5 సంవత్సరాల కిందట, 4 సంవత్సరాల కిందట పెట్టినోనివి నిమిషాల మీద మీరు పట్టుకొని వచ్చేసి జైళ్ళ పాలు చేసేవాళ్ళు. ఈరోజు మీరు అనుకొని 10 రోజులైనా కేసులు పెట్టినా కూడా మీకు ఒక్కడు కూడా చెక్కలేదంటే మీ చిత్తశుద్ధి ఏమి అని చెప్పేసి ఎస్పీ గారిని, మేము డిఐజీ గారిని వీరందరూ కూడా నేను అడుగుతా ఉన్నాను. పోలీసులు
ఈరోజు వారందరినీ కూడా పక్కకు వాళ్ళే పంపించారు, పోలీసు వాళ్ళే పంపించారు. ఈరోజు భయపడతా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు మాత్రమే ఆడిపోయి కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్ని ఇన్సిడెంట్ ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 22, 23 ఇన్సిడెంట్లు నెలకు 2-3 జరిగాయి ఇప్పుడంతా కూడా. ఆ రోజు నారాయణపురం దగ్గర నుంచి లాస్ట్కు నిన్న వచ్చేసి ఆడ నిప్పు పెట్టేంత వరకు, వాళ్ళ షాపు పెట్టేంత వరకు జరుగుతూ ఉంటాయి. కడకు అరటికాయలు అమ్మే ఒక నారాయణ రెడ్డిని రుద్రంపేటకు చెందిన సంబంధించిన వారు అక్కడుండే గోడౌన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదని వారిపైన దాడి చేసిన ఇంతవరకు కేసు కూడా రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. ఈరోజు మీ నాయకులు, మీ కార్పొరేషన్ చైర్మన్లు మీకు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పుకునే వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏమి ఈ బందిపోటులకు నువ్వేమన్నా లైసెన్స్ ఇచ్చినావా? వాళ్ళు ప్లాన్ చేయడము, అశోక్ వాళ్ళంతా కూడా ఎవరి భూమైనా లాక్కుంటారు. వాళ్ళు పత్రికా విలేకరులది కూడా అని కూడా ఏం లేదు, వాళ్ళకు వాళ్ళదైనా సరే ఇవ్వాల్సిందే వాళ్ళు. అటువంటి పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో నెలకొని ఉంటే ఏం చేస్తూ ఉంది ఈ తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా, అధికారంలో ఉండే పార్టీలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కనీసం ఒక తూరు రివ్యూ అన్న చేసుకోలేరా? మీరు అభివృద్ధి చేయిస్తే చేయకపోతే చేయకపోయారు. ఎప్పుడు కానీ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి దుస్థితి మాత్రం ఇక్కడ మాత్రం అనంతపురం పట్టణంలో లేదు. భయపడే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అందరికీ, నేను అనంతపురం నగర ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఎవరు భయపడద్దండి. ఈ పొద్దు కొద్ది మంది మాత్రమే కంప్లైంట్ ఇచ్చిండవచ్చు, బహిరంగంగా మాట్లాడుకుండవచ్చు, మీ ఆస్తులు ఎక్కడ ఏముండాయో అని చెప్పేసి కూడా ఎక్కడ ఎవరైనా కానీ ఆక్యుపై చేసినా, మీ వ్యాపారాలకు ఎవరైనా కానీ ఈ అధికార పార్టీ వాళ్ళ ముసుగులో అడ్డం ఎవరైనా చెప్పినా కూడా వెంటనే కూడా మాకు చెప్పండి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు ఈ శాంతి కోరుకునేవారు, ఒక ప్రశాంతత కోరుకునే ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉంటారు. మాకు మొదటి కర్తవ్యం ఈ టౌన్లో మళ్ళా కూడా ప్రశాంత వాతావరణం తీసుకొని రావడం అనే దానికి కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా, అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి కూడా చేస్తాను. ఎవరు కానీ ఈ పాలేగాళ్ళకి ఎవరు భయపడద్దండి. ఇదేం పాలేగాళ్ళ రాజ్యం కాదు. శాసనసభ్యుడిగా మనం ఓటేసాం కానీ ఇంకా కావాలంటే మంచి చేసి ఇంకా ఒక తూరుగా అంటే 2 తూర్లుగా అంటే 4 తూర్లు ఎలక్ట్ కాండి ప్రజాస్వామ్య పద్ధతులు. అంతేగాని పాలేగాళ్ళగా వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎస్పీ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, అలాగే పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళకి అడుగులు మడుగులు వద్దొద్దు. అధికారం తప్పు ఎవరు చేసినా కూడా తప్పే, దౌర్జన్యం దౌర్జన్యమే, ఆక్రమణే. ఈరోజు మీ పోలీస్ కానిస్టేబులే కాదు, ఈ ముఠాలో నేను ఏదైతే చెప్తానో దండుపాలెం ముఠాలో ఇంకా కూడా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. అందరినీ మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూడండి. నేను ఇప్పుడు చెప్పిన 4-5 మందివే కాదు, ఈ దండుపాలెంలో ఉండే 15 మందో 20 మందో యొక్క ట్రాన్సాక్షన్స్ చూడండి. ఆస్తులు ఏమేమి రిజిస్టర్ అయినాయో వాళ్ళ యొక్క బంధువుల పేరుగా అవన్నీ కూడా చూడండి. అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను, హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను. వెంటనే ఏదో కేవలం వాళ్ళ అనుచరులు మాత్రమే కాదు, వాళ్ళ ముఠా నాయకుడు శాసనసభ్యుడు ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు అతని పైన కూడా ప్రత్యక్షంగా కూడా నిన్న ఎవరికైతే నిప్పు పెట్టారో ఆ షాపు ఓనర్ కావచ్చు, లేకపోతే స్వప్న గారు కానీ, లేకపోతే ఇదే వాళ్ళతో కూడా ఆయనే మాట్లాడినట్లు కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ ఫక్రుద్దీన్ కానీ అంతా కూడా. కాబట్టి వారిపైన కూడా పెట్టి తగిన చర్యలు వెంటనే కూడా చేసి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా కఠినంగా కూడా శిక్షించాలి. వాతావరణం మళ్ళీ మొదటి వాతావరణం తీసుకొని రావాలని చెప్పేసి కూడా పోలీస్ అధికారులకు మనం